కృష్ణుడి చేతిలోకి వెన్న దొరికితే ఎలా మాయమైపోతుందో, అలాగే మా శ్రేయాన్స్ చేతిలోకి ఏది పడినా కానీ మాయం చేసేస్తాడు. దాన్ని పగలగొట్టేంత వరకు అస్సలు ఊరుకోడు. ఎలా చెప్పాలంటే ఈక్వల్ టు ఒక బలరాముడు అని చెప్పేసుకోవాలి. కృష్ణుడు పక్కన ఉంటాడు కదా బలరాముడు, అలాగే ఈ బలరాముడు కూడా ఏది కూడా ఉన్నీడు. అంత పెద్దది కనిపిస్తుంది కదా, దాన్ని ఎలాగైనా పగలగొట్టాలని దాన్ని కుట్టి 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 కొట్టి లాస్ట్కి పగలగొట్టేసాడు. అనుకుంటారు కానీ పిల్లల చేతిలోకి ఏది దొరికినా కానీ అది విధ్వంసమే. అది ఎక్కడో విన్నాను నేను, పిల్లోడి చేతిలో పాము చచ్చిందని. అంత విషపూరితమైన పామే పిల్లోడి చేతిలో చనిపోయినప్పుడు ఇంత పెద్ద కాయ పిల్లోడి చేతిలో పగిలిపోకుండా ఉంటుందా? మరి అలాగే ఉంటుంది పిల్లలతో. అలా అని పిల్లల్ని వదిలేయకండి, మంచిగా చూసుకోండి, మంచిగా టైంపాస్ అయిపోతుంది. మీకు కూడా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ అంతే పిల్లలతో ఆడించుకోవడం ఆడుకోవడం అంటే.